అంటే దాని వెనక ఏమన్నా ఇంకా లాజిక్ ఉందా? లాజిక్ ఉంది, లాజిక్ ఉంది. దాని కింద ఆయన చేయదలుచుకున్న కుట్రలు ఉన్నాయి. ఏంటంటే కేసీఆర్ చేసిన డెవలప్మెంట్ను దాన్ని డైల్యూట్ చేయాలంటే దాని మీదకి దృష్టి పోనీయద్దు ఎవరిది, దాన్ని డైవర్ట్ చేయాలి. రోజుకొకటి ఏదో ఒకటి ఇట్లా మాట్లాడతాడు. మాట్లాడేసరికి మాలాంటి వాళ్ళం మీలాంటి వాళ్ళు దాని మీద మాట్లాడిస్తూ ఉంటారు. ఇప్పుడు ఏమవుతుంది, మీడియా టైం అంతా పత్రికల హెడ్డింగ్స్ అన్నీ ఈయన మాట్లాడిన, ఆయన ముఖ్యమంత్రి కదా, అవును, ముఖ్యమంత్రి మాట్లాడాడు కాబట్టి దానికి తప్పకుండా ప్రాధాన్యత ఇవ్వాల్సి వస్తుంది. కరెక్టే. మేము దాన్ని కౌంటర్ చేయాల్సి వస్తుంది. ఈ రణగోణ ధ్వనిలో అసలు ఆయన చేసిన డెవలప్మెంట్ గురించి ఎవరికి పట్టదు. ఇట్లా 5 ఏళ్ళు నడిపించగలుగుతాడా? కొందరిని కొంతకాలం మోసం చేయొచ్చు, కొందరిని ఎల్లకాలం మోసం చేయొచ్చు. బట్ అందరినీ ఎల్లకాలం మోసం చేస్తాననుకుంటే అది ఆయన భ్రమే అయితే తప్ప. జనాలకు కూడా బోర్ వస్తుంది కదా, అరే ఏంది నేను ఏం చేయకపోగా పొద్దున్న లేస్తే కేసీఆర్ నామజపం, కేసీఆర్ని తిట్టడం తప్ప ఈయన చేసింది ఏందనే డిస్కషన్ కూడా జరుగుతుంది కదా, ఆల్రెడీ స్టార్ట్ అయింది కదా. మీరు యూట్యూబ్లలో చూడండి, రేవంత్ రెడ్డి ఉపన్యాసాలకు వ్యూస్ ఎన్ని వస్తున్నాయమ్మా? థౌజండ్స్లో ఉంటున్నాయి. కరెక్టే. ఎవరైనా చూస్తుండ్రా ఆయన మాట్లాడేది? ఈయన ఎప్పుడు ఇంతే అని చెప్పి ఛానల్ మారుస్తున్నారు ఊరల్లో తప్ప కూడా డిస్కషన్ స్టార్ట్ అయింది, ఈయనకి తిట్టుడు తప్ప ఇంకేం తెలియదు అనే ఏం చేత పరిస్థితికి కాదు, వచ్చింది. ఏం చేత కాదు.